ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పదే పదే దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సమగ్రత, శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. దిగజారిన కామెంట్స్ తో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటోందని, తక్షణం కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు నిన్న జై హింద్ సభ పేరుతో తిరంగా జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల్ని మట్టుపెట్టించినటువంటి పరిస్థితులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో కార్యక్రమాలు జరిగాయో, ఇలా దేశం కాదు యావత్ ప్రపంచం కూడా మన సైనికుల్ని, మన సైనిక శక్తిని, మన యొక్క సాంకేతిక నిపుణుల్ని, శాస్త్రజ్ఞుల్ని కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇందులో కూడా మరి కోడిగుడ్డు మీద ఈకలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే మరి అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు.